భవన్ లో నిజామాబాద్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యారు. నిజామాబాద్ పార్లమెంటు మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. గాంధీ భవన్ లో నిజామాబాద్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ అయ్యారు. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ భేటీలో ముఖ్యంగా ఏ అంశాల మీద చర్చ జరిగింది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, గాంధీ భవన్ లో నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ గాంధీ భవన్ ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశం సందర్భంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. దీంతో పాటు పలు కీలక అంశాలు, అంటే ఇందులో మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు చేపట్టాలి, క్షేత్రస్థాయిలో ఎలాంటి కోఆర్డినేషన్ చేపట్టాలని సంబంధించి కూడా చర్చించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ పల్మూరు వెంకట్, డీసీసీ అధ్యక్షులు నరేష్ రెడ్డితో పాటు మిగతా నాయకులంతా కూడా ఇక్కడ ఇందులో పాల్గొన్నారు. ఇందులో పార్టీకి సంబంధించి సమన్వయం చేసుకోవడం, ఇందులో పార్టీ కార్యకర్తలంతా కూడా ఏ విధంగా ఎలక్షన్స్ ని పాల్గొనాలని చెప్పేసి కూడా సంబంధించి వాళ్ళంతా కోఆర్డినేట్ చేసుకున్నారు. మొత్తానికైతే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఇటు అన్ని జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు, పిసిసి నాయకులందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.